హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంటల పల్లకి. ఈరోజు వీడియోలో మిల్లెట్స్తో దోశని చేయబోతున్నాను. ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఒక గిన్నెలో ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకోండి. నేను ఈ గ్లాస్తోనే కొలతను చెబుతున్నాను. ఇప్పుడు అదే గ్లాసులో 3 రకాల మిల్లెట్స్ని తీసుకుంటున్నానండి. ఇవి కొర్రలు. వీటిని సగం కన్నా తక్కువ తీసుకోండి. ఇప్పుడు దాంట్లోనే వేరే మిల్లెట్స్ తీసుకుందాం. వీటిని అండ్ర కొర్రలు అంటారు. ఇవి కూడా 30 వరకు వచ్చే వరకు వేసుకోండి. ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ ని రాగులతో కవర్ చేద్దాం. ఇవి రాగులు. ఇప్పుడు గ్లాస్ ఫుల్ గా రాగులు కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా ఈ గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు అదే గ్లాస్తో రేషన్ బియ్యం తీసుకోండి. దోశల్లోకి రేషన్ బియ్యం చాలా బాగుంటుంది. మంచి జిగురు బాగా వస్తుందండి రేషన్ బియ్యం అయితే. ఆ రేషన్ బియ్యం కూడా దాంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ మెంతులు తీసుకోండి. దాంట్లోనే 2 స్పూన్ల సగ్గు బియ్యాన్ని, పెద్ద సగ్గు బియ్యం తీసుకుని వేసుకోవాలి. దాంట్లో 2 స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకోండి. ఇవి దోశలకు మంచి రంగునిస్తాయి. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కలిపేసుకుందాం. ఇప్పుడు వీటిని నీట్గా 2 సార్లు వాష్ చేసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకుని గిన్నె నిండా నీళ్లు తీసుకుని ఉదయాన్నే నానబోసుకోవాలి. ఉదయం నానబోసుకుంటే మనకి 4 రుబ్బుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. కనీసం 6 గంటలన్నా నానాలండి ఇవి. ఇప్పుడు మిక్సీలో వేసుకుని రుబ్బుకుందాం. ఇప్పుడు రుబ్బిన పిండిని ఈ విధంగా వచ్చింది. ఈ రుబ్బిన పిండిని నైట్ అంతా కూడా ఇలాగే ఉంచేసుకోవాలి. మూత పెట్టేసుకుని నైట్ ఇలా ఉంచేద్దామండి. తెల్లారికి బాగా పులిసి ఈ విధంగా వచ్చింది. చూసారు కదా, ఇలా రావాలండి. ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకుని దోసపిండి మాదిరిగా చేసుకుందాం. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దోసపిండిని ఈ విధంగా కొద్దిగా వాటర్తో ఇలా కలుపుకోవాలి. ఇలా జారుగా వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం వేడెక్కిందండి. దోశ వేస్తున్నాం. మామూలు దోశ కంటే కూడా ఈ మిల్లెట్స్ దోశ చాలా ఈజీగా పల్చగా వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి.
ఇలా మిల్లెట్స్ తో తినడం వల్ల మనకి ఆరోగ్యంగా బరువు తగ్గచ్చండి. ఇంకా ఎన్నో పోషకాలు కూడా మిల్లెట్స్ లో ఉంటాయి. దీనిని డైలీ ఆహారంలో చేర్చుకోండి. ఇప్పుడు మరో దోశ వేసుకుందాం. చూసారు కదా ఎంత పలుచగా పేపర్ దోశలో వచ్చింది, చూసారు కదా. దీనిని కొబ్బరి చట్నీతో గాని అల్లం చట్నీ